లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ మీ అందరికీ. స్పెషలీ మనకి ఈ అవకాశం ఇచ్చిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ టీమ్కి, వాళ్ళ ఆర్గనైజేషన్ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ అంటే మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వేరే దేశాల్లో, వేరే ప్రదేశాల్లో ఉన్నాయి. మనందరం కూడా అక్కడ కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మన ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో స్వచ్ఛంగా సేవ చేయాలి, మనకి ఇక్కడ చాలా అవసరము అనే దాని మీద మేము ఎప్పుడు గత 35 ఇయర్స్ నుంచి కూడా అదే సేవలు చేసుకుంటూ ఉన్నాము. మరి మా పాలకుర్తి నియోజకవర్గంలోనే కాకుండా, మాది పాలకుర్తి నియోజకవర్గం యాక్చువల్లీ. సో అదేవిధంగా మా పాలకుర్తి నియోజకవర్గంలోనే కాకుండా మేము నల్గొండ, ఖమ్మం, ములుగులో కూడా చేశాము. కానీ ఎప్పుడో 35 ఇయర్స్ క్రితం నుంచి చేస్తున్న సేవలు ఈరోజు మాకు ఇట్లా పనికొస్తాయని మేము ఏనాడు అనుకోనలేదు. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే ప్రజలకు కావాలి అని స్కూల్స్, హాస్పిటల్స్, కమ్యూనిటీ సెంటర్స్, లైబ్రరీస్ కట్టేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మీ అందరిలాగానే నేను చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళిపోయాను 1977లో. అంటే నాకు 11 ఇయర్స్. అప్పుడు 11 ఇయర్స్ నుంచి కూడా అమెరికాలో ఉండి అమెరికాలోనే బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ మాది. మా పిల్లలు కూడా అక్కడే పుట్టి పెరిగారు. సో ఇక్కడికి పాలిటిక్స్ అనేది, స్పెషలీ మన ఇండియన్ పాలిటిక్స్లో ఎన్ఆర్ఐస్ పాత్ర మాత్రం చాలా వాళ్ళు మంచిగా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా పెద్ద పాత్ర పోషివ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ పాలిటిక్స్లో చేంజ్ అనేది అవసరము. స్పెషలీ మనం యూత్కి కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి. మీ అందరికీ తెలుసు, మా కోడల్ని ఎంకరేజ్ చేసిందాన్ని నేను. సో తప్పకుండా మన ఇంకా యూత్ అందరికి కూడా మనం తీసుకురావాలి. ఎందుకంటే చేంజ్ ప్లస్ న్యూ ఐడియాస్, చేంజ్ ఒకటి, న్యూ ఐడియాస్ అనేది కావాలి. అదేవిధంగా ఇప్పుడు మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఒక ఛాన్సు, ఒక రిస్క్ అనేది తీసుకోవాలి. మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మనకి కంఫర్టబుల్ లైఫ్ ఉండి అక్కడ మళ్ళీ ఇక్కడికి రావాలి అని అంటే మళ్ళీ హీరో టు జీరో స్టార్ట్ చేయాలనే ఒక భయం అనేది ఉంటుంది. బట్ ఆ భయం అనేది అవసరం లేదు. ఎందుకంటే మేము ఉమెన్ అయ్యే చేశాము. నేను జూన్లో కంప్లీట్గా మూవ్ అయ్యాను ఇక్కడ ఇండియాకి. జూన్ నుంచి కూడా మేము పాలకుర్తిలోనే ఉండటం జరిగింది. సో అక్కడ క్యాంపెయినింగ్ చేసి ఇప్పటి వరకు వచ్చాను. స్పెషలీ మీ ఉమెన్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, బికాజ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అనేది పెట్టడం జరిగింది 2019లో అమెరికాలో. సో అప్పటి నుంచి కూడా, దానికంటే ముందు కూడా ఉమెన్ ఇష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. సో మెయిన్గా నేను పాలిటిక్స్లోకి రావటం ఎందుకు కారణం అంటే, ఒకటి మన నీడ్ అవసరం యాజ్ ఎన్ఆర్ఐగా. ఇంకొకటి మాది పాలకుర్తి నియోజకవర్గంలో స్పెషలీ వీ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ కాబట్టి అక్కడ పరిస్థితులు ఏంటి, వాట్ పీపుల్ నీడ్స్ అనేది కూడా అదొకటి. ముఖ్యంగా మహిళలకి అనే వాళ్ళకి ఒక దారి, అంటే ఇప్పుడు మనకి ఎన్ఆర్ఐ నుంచి వేరే దేశాల్లో ఉన్న, అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, ఎక్కడున్నా కానీ ఇండియా పాలిటిక్స్లోకి ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పడాలి, ఒక ఎగ్జాంపుల్ అనేది ఉండాలి అనేది నేను ఎప్పుడు కోరుకునేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రీచ్ చేయకముందు మా వేటాలో, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్లో ఐ నీడ్ టు బి ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో నేను ప్రీచ్ అవ్వకముందు ప్రాక్టీస్ చేయాలంటారు ఎప్పుడైనా కానీ. బిఫోర్ యూ ప్రీచ్ యూ షుడ్ ప్రాక్టీస్. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ డిడ్. సో ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఆల్ ద ఉమెన్ encourage, especially the man behind the woman should encourage the women to come into politics and be successful and also change the political world కూడా చేంజ్ చేయాలి ఇక్కడ ఇండియాలో. సో తప్పకుండా మనకి ఈ సొసైటీకి, మన ఎన్ఆర్ఐ సేవలకి చేయటానికి చాలా అవసరము. సో ఇవన్నీ కూడా మీరందరూ కూడా అంటే కంఫర్టబుల్గా లివింగ్ అయ్యి అక్కడ మంచి మంచి జాబ్స్లో ఉండి తప్పకుండా ఇండియాకి వచ్చి సేవ చేయాలని కోరుకుంటూ, మరి ఎప్పుడైనా రిస్క్ అనేది దెర్ ఇస్ నో రిస్క్, there is no pain, there is no gain, right? So same way you have to take the risk, and I encourage all of you to participate in elections or political. అంటే ఇట్ డజంట్ నీడ్ టు బి, అంటే ఇప్పుడు మీకు పదవులు అవసరం లేదు.
You need to be, guide them. You need to give them your ideas. And I think we should able to encourage all the NRIs to participate in all the, political involvement in India. Thank you so much. థ్యాంక్ యూ అక్క.